నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్స్ ప్రాబ్లం గురించి తీసుకుందామండి. ఈ మైగ్రేన్ ప్రాబ్లము ఎలా ఉంటుంది అంటే, మైగ్రేన్ అంటే పార్శ్వ తలనొప్పి అంటాం. అంటే వన్ సైడెడ్ హెడేక్ అంటామండి. ఒక సైడ్ అంతా తలనొప్పి విపరీతంగా లాగడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఇరిటేషన్. అంటే వాళ్ళకు ఆ తలనొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిరాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎలాంటి పని చేయలేకపోతుంటారండి మైగ్రేన్‌లో. ఈ మైగ్రేను ఒకప్పుడు చాలా తక్కువ కేసెస్ వచ్చేటియండి. ఈ ఒక 2, 3 ఇయర్స్ నుంచైతే మాక్సిమం చాలా కేసెస్ కూడా మైగ్రేన్ కోసం వస్తున్నాయి. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్కువ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ గానీ, వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీలో ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు, ఫ్యామిలీకి చిన్న చిన్న గొడవలైనప్పుడు గానివ్వండి, వృత్తిపరంగా ఆఫీస్‌లో టెన్షన్స్ ఏమన్నా ఉన్నా, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, అలాగే జాబ్‌లో ఉన్న ఫైనాన్షియల్ టెన్షన్, స్ట్రెస్‌లున్నా, ఇలాంటి ఏ కారణాల వల్ల కూడా ఎక్కువ ఆలోచించడం, డీప్ థింకింగ్ ఎక్కువ చేయడం, ఇలాంటి కారణాల వల్ల కూడా మనకు మెల్లగా తలనొప్పి స్టార్ట్ అవుతుంటదండి. ఆ తలనొప్పి స్టార్ట్ అయిపోయి మెల్లమెల్లగా తలనొప్పి అనేది కామన్‌గా చాలా అందరిలో ఉంటుంది. అది కొన్ని రకాల మందులు వాడితే తగ్గిపోతుందండి. రిపీటెడ్‌గా ఉండదు. కానీ ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్ గనక తీసుకున్నట్లయితే ఎక్కువ సార్లు వస్తుంది. అంటే వారానికి 4, 5 సార్లు విపరీతంగా తలనొప్పి ఉంటుంది. అలా కంటిన్యూయస్‌గా కొన్ని సంవత్సరాల తరబడి ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంటుందండి. దీనికి ఏం చేస్తుంటారు చాలామంది టాబ్లెట్లు వాడుతుంటాం. అప్పుడు తగ్గుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత దాని పవర్ తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ మైగ్రేన్ మెయిన్‌గా తలనొప్పి రావడం కూడా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువగా నీళ్లు సరిగ్గా తాగకపోవడం. ఇప్పుడు లేడీస్‌లలో మైగ్రేన్ ఎక్కువ చూస్తున్నామండి. అబ్బాయిలలో కన్నా అమ్మాయిలలో ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్ ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు టైంకు నీళ్లు తాగరు. అంటే రోజుకు 4, 5 లీటర్ల వాటర్ తాగాల్సింది ఒకటే లీటర్ తాగుతారు వాళ్ళు. 1 లీటర్ వాటర్ తాగితే ఏం సరిపోతుంది మన బాడీకి? దానివల్ల ఫ్రూట్స్ సరిగ్గా తినకపోవడం వల్ల, సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి హెడేక్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పీరియడ్స్ టైంలలో కూడా విపరీతమైన తలనొప్పి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకు. కాబట్టి ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే నాసియా ఫీలింగ్ ఉంటుందండి. అంటే వామిటింగ్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ వామిటింగ్ అవ్వదు. కొంతమందిలో ఏమవుతుంది వామిటింగ్ అవుతుంది. అంటే వామిటింగ్ అయిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోతారు వాళ్ళు. అబ్బా! హ్యాపీ ఉంది తగ్గిపోయింది అనుకుంటారు అలా కొంతమందికి. ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. అలాగే ఎక్కువ లైట్ చూడలేరు. ఏదైనా ఎక్కువ ఫోకస్ లైట్స్ పడ్డాయంటే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అలాగే మెయిన్‌గా ఎక్కువగా సౌండ్ వినలేరు. వాళ్ళు చిన్న పిల్లలు ఏమన్నా అరిచినా, లేకుంటే ఇంట్లో టీవీ సౌండ్స్ ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు భరించలేరు. కొంచెం సౌండ్ ఎక్కువైనా కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల విపరీతమైన ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకు. ఇలాంటివి ఎక్కువగా వాళ్ళకు మెయిన్‌గా కనిపిస్తుంటాయి సింప్టమ్స్ అండి. మరి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చాలామంది డాక్టర్స్, ఈవెన్ అలోపతి డాక్టర్స్ కానీ, జనరల్ ఫిజిషియన్ వాళ్ళంతా డాక్టర్లు కూడా ఒకటే చెప్తారు. మీకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారండి. కాబట్టి మన హోమియోపతిలో మన దగ్గర అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. దీని ద్వారా మనకి ఈ మైగ్రేన్‌కి సెపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ గనక మనం వాడుకున్నట్లయితే మన దగ్గర మనం ఈ మైగ్రేన్‌కి స్వాస్థంగా తగ్గించొచ్చు. అంటే రిపీటెడ్‌గా రాకుండా ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయకుండా మనం మన హోమియోపతి ద్వారా మనం పర్మనెంట్‌గా క్యూర్ చేయొచ్చండి. మన దగ్గరకు వచ్చిన ఒక 100 కేసెస్‌లలో 95 కేసెస్ సక్సెస్ అయ్యాయండి. అంటే అంత డామ్ షూర్ రిజల్ట్స్ ఉన్నాయి మైగ్రేన్‌లో. కాబట్టి చాలామంది బాధపడేవాళ్ళు, మైగ్రేన్ నుంచి ఇబ్బంది పడేవాళ్ళు ఒక్కసారి మనకు సంప్రదించండి. మీకు మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. కొంచెం పథ్యం పాటించుకుంటూ, ఎక్కువగా మంచి టైంకి ఫుడ్ తీసుకుంటూ, నీళ్ళు ఎక్కువ తాగి, అలాగే ఆయిల్ ఫుడ్, మసాలాలు కొంచెం తగ్గించి, జంక్ ఫుడ్స్ తగ్గించి, కొంచెం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. నమస్కారం అండి.